హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు అయితే మనమైతే మోటో బ్లాగింగ్ సెటప్ ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తా చూడండి. సో డీటెయిల్గా చూపిస్తా, ఒక్కొక్కటి ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది అయితే ఎలిమెంట్ కదా. సో నేనైతే SMK ఎలిమెంట్ అయితే వాడుతున్నాను అనమాట. సో ఇదైతే మనకైతే ప్రైజెస్ అయితే ఒక్కొక్కటి ఐటమ్ అనేది ఎంత పడింది ఆ ప్రైజెస్ అలా మీకైతే ఇక్కడ పెడతా చూడండి. ప్రైజెస్ అయితే మీరు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు అనేది గుర్తులేదు, కొంచెం అయితే తగ్గినాయి, కొన్ని అయితే ఎక్కినాయి అనమాట. సో అన్ని ప్రైజెస్ అయితే ఇక్కడ పెడుతుంటా, చూసుకుంటుండండి. సో ఇదన్నమాట SMK ఎలిమెంట్. తర్వాత వచ్చేసి మనకైతే గోప్రో, ఇదైతే మనకైతే గోప్రో హీరో 11 అనమాట. మనకి నేను వాడేది ఇది కాబట్టి ఇది పెట్టుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3.5mm మైక్ అడాప్టర్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది మనకైతే, ఎందుకంటే వాయిస్ మనకి వినపడాలంటే ఇదైతే కంపల్సరీ ఉండాలా. సో ఇదనమాట, ఇది ఒకటి యూజ్ చేస్తున్నా. సో తర్వాత వచ్చేసి మనకైతే ఇది అనమాట, సోనీ నుంచి మైక్ అనమాట. ఇది సోనీ LCM LV1 మైక్ ఇది. సో ఇది చాలా బాగుంటుంది మైక్ అయితే. బయట ఇది నాయిస్ అనేది తీసుకోకుండా మనకైతే మంచి ఆడియో పుట్ అనేది మంచిగా ఇస్తుంది. సో ఆడియో అనేది మంచిగా వినిపిస్తుంది అనమాట. సో మనకైతే ఒక కేస్ కావాలి. సో చూడండి, ఇది ఉలాన్జీ కేస్, ఇది మనకి గోప్రో కేస్ అనమాట. సో చూడండి, ఈ విధంగా దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసేలా. ఫస్ట్ అయితే దీనికి సెట్ చేసుకుంటాం, తర్వాత ఎలిమెంట్ సెట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది, సో ఇది మన క్యాప్ అనమాట. చూడండి, ఈ విధంగా క్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాం. సో మనమైతే ఫస్ట్ అయితే గోప్రో హీరో 11 కదా ఇది. సో తీసుకున్నాం, ఈ విధంగా పెట్టేసేయాలా. సో పెట్టేసే ముందు ఒక్కటి చూడండి, మనకి ఇక్కడ ఇది ఓపెన్ చేసేది క్లోజ్ చేసేది ఉంది కదా, ఈ పార్ట్ అనేది మనకైతే యూజ్ కాదు. చూడండి, ఇలా గుంజేసి పైకి ఇలా తీసేసి ఓపెన్ అవుతుంది. సో దీన్ని అనేది ఇలా తీసేస్తే అయిపోతుంది. పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే దీనికి ఈ కేస్కి అనేది దీనికి మనకు అనేది ఒక క్యాప్ దీనికి వచ్చింది, క్లోజ్ చేసేది క్యాప్ అనేది. సో అందుకోసం మనం గోప్రోది తీసేయాలా, ఎందుకంటే లేకపోతే మనకైతే అదైతే ఉండదు అనమాట, ఓపెన్ క్లోజ్ కాదు. సో చూడండి, ఈ విధంగా అనేది మనమైతే పెట్టేసుకోవాలా. దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసి అయిపోయింది. చూడండి, ఈ కేస్ అనేది సరిపోతుంది. అలాగే సో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది మెమొరీ కార్డ్ పెట్టే స్లాట్ అనమాట. సో మనం యూజ్ చేసే మెమొరీ కార్డ్ వచ్చేసి SanDisk Ultra 128GB A1 ఇదనమాట. మనం ఈ గోప్రోస్కి యూజ్ చేసేది మ్యాక్సిమం ఇదే. సో మనం కూడా ఇదే యూజ్ చేస్తున్నాం. సో దీన్ని అనేది ఈ విధంగా పెట్టాలి. చూడండి, ఈ విధంగా ఇది ఉంది కదా, ఇది కింది సైడ్ వెళ్ళాలా. సో మనం ఇలా ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. సో తర్వాతకు వచ్చేసి బ్యాటరీ. సో బ్యాటరీ అనేది పెట్టేసిన తర్వాత జస్ట్ ఈ విధంగా దీన్ని కొంచెం కిందికని ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇది గోప్రో సెటప్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేద్దాం. తర్వాతకు వచ్చేసి మనమైతే అడాప్టర్, చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీనికి మనకి మోటో వ్లాగింగ్కి వాయిస్ అనేది రికార్డ్ కావాలంటే వాయిస్ అనేది ఇది ఉండాలా. ఈ అడాప్టర్ అనేది మనకు వచ్చేసి ప్రైస్ అయితే 4800 పడింది. సో మనం ఇది కూడా పక్కన పెడతా. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతా అనమాట, ఎవరైనా కొనుక్కోవాలంటే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మైక్ కూడా చూపిస్తా చూడండి. ఓపెన్ చేసి చూడండి, మైక్ చూడండి, సోనీ మైక్ మంచిగా ఉంటుంది. 2 సైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికైతే మనం ఇవతల మాట్లాడచ్చు. సో దీనికి వచ్చేసి ఒకటి డెడ్ క్యాట్ మాదిరి ఇచ్చినాడు అనమాట, ఎందుకంటే నాయిస్ అనేది బయట దీని పడకుండా పెట్టుకోవడానికి. సో దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలా. సో అంతే. సో ఇంకా హెల్మెట్కి సెటప్ అనేది చూపిస్తా. సో మనందరి హెల్మెట్ అయితే ఈ విధంగా అయితే ఉండదు అనమాట, ఎందుకంటే దీనికి అనేది మౌంట్ అనేది రాదు. సో మౌంట్ రావాలంటే మనకైతే సపరేట్ అయితే గోప్రోకి కొనుక్కుంటే గోప్రోకి మౌంట్ ఇస్తారు ఒకటి. సో సపరేట్ అయితే కూడా కొనుక్కోవచ్చు, ఒక 200 లోపల ఉంటుంది. సో హెల్మెట్ అయితే ఈ విధంగా ఉండదు కదా, ఫ్రీగా ఉంటుంది అనమాట. సో దీన్ని అనేది మనం అనేది ఇలాంటి ఒక శాండ్ పేపర్తో క్లీన్ చేసేయాలా, అంటే రబ్ చేసేయాలా. రబ్ చేసేసిన తర్వాత
మీరు ఎంసీల్ గానీ వేసుకోవచ్చు, లేకపోతే దాని క్లిప్ అనేది ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది చూడండి, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. సో మనం గోపురం అనేది మనం ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటాం కాబట్టి అది మనకి మంచిగా ఉండాలి కాబట్టి ఈ విధంగా అనేది మనం ఎంసీల్తో సెట్ చేసుకోవాలా. సో మీకు బయట షాప్లో దొరుకుతుంది, 10 రూపీస్ పెడితే ఎక్కువ ఎంసీల్ అనేది దొరుకుతుంది. ఎంసీల్తో మనం రెండు మిక్స్ చేసుకొని ఈ విధంగానే సెట్ చేసుకోవాలా. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలా, నేను చూపించిన విధంగా సెట్ చేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవాలా. సో అంతే. సో ఫస్ట్ అయితే మన దగ్గరికి మనకు కావాల్సింది ఇది ఉంది కదా, మనకి ఎలాగో మౌంట్ ఇది. సో గోప్రోకి ఇస్తారు, తెలిసి ఉంటుంది ఎవరికైనా తీసుకున్న వాళ్ళకి. సో ఇది ఈ మౌంట్ అనేది పెట్టేసుకోవాలి ఫస్ట్. సో ఓకే, ఈ విధంగా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇది యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మన బైక్ అనేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాం. చాలా మంది జే మౌంట్ యూజ్ చేస్తారు. సో జే మౌంట్ అనేది కొంతమంది యూజ్ చేస్తారు, మనకి జే మౌంట్ అనేది సెట్ కాదు. సో అందుకోసం మనం ఈ 2 మౌంట్లతో ఇది ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా అనేది పెట్టుకుంటున్నాం. ఫస్ట్ అయితే సెట్ చేసుకోవాలా. చూడండి సో అడాప్టర్ అనేది ఏ విధంగా పెట్టాలంటే చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ హోల్ అనేది మనం అయితే పంపించేయాల. చూడండి ఈ విధంగా పంపించేసి దీన్ని ఈ విధంగా పెట్టేసేయాల. చూడండి ఇది పర్ఫెక్ట్ అయిపోయిందా. అయిపోయిన తర్వాత ఇలా మనం దీనికి అనేది మైక్ అనేది పెట్టేసి మాట్లాడితే అయిపోతుంది. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టాలా. సో సెటప్ అనేది ఇది అనమాట. చూడండి సెటప్ అనేది ఇది. సో మైక్ అనేది సెట్ చేసేద్దాం. మొత్తానికి అయితే ఇది సెటప్ అయితే ఇది. సో మైక్ అనేది లోపల పెడతా. ఫస్ట్ అయితే మనం మైక్ దీనిలో ఎలిమెంట్లో ఈ ప్యాడింగ్స్ అనేది రిమూవ్ చేసేయాలా. ప్యాడింగ్స్ అలా తీసేస్తే అయిపోతుంది. ఫస్ట్ అయితే చూడండి ప్యాడింగ్స్ తీసేస్తానా. చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలా. సో మైక్ సెట్ చేస్తున్నా. మనకి ఈ వైర్ అనేది 3 మీటర్స్ ఏముంది. సో మనకి సరిపోతుంది అనమాట. సో మనకు వచ్చేసి ఇది ఉంది కదా, ఇది అనేది మనకి ఇది 3.5 mm అనమాట పిన్ అనేది. ఈ పిన్ అనేది హెడ్ఫోన్ పిన్ అనేది బయటకు వస్తుంది. చూడండి ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ, ఇటు సైడ్ అయినా ఏం కాదనమాట. చూసుకోండి. ఫస్ట్ నేనైతే ఈ సైడ్ సెట్ చేసుకుంటున్నా. ఇంకో జస్ట్ ఇక్కడ పెట్టుకొని మనం ప్యాడింగ్స్ ఉంటాయి కదా, ప్యాడింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనం వైర్ సెటప్ వల్ల ఇట్లా లోపల సెట్ చేసుకోవాలా. సో అది కూడా మీకు చూపిస్తా. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలా. మొత్తం ప్యాడింగ్స్ ఓపెన్ చేసుకొని సెట్ చేసుకోవాలా మీరైతే. సో లోపల అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలా. మొత్తం ప్యాడింగ్స్ అనేది రిమూవ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలా. సో మనకి మైక్ అనేది ఈ సైడ్ వస్తుంది. సో అవన్నీ ఈ సైడ్ వస్తాయి అన్నమాట. చూడండి చూపిస్తాను మీకైతే. నేను అనేది ఇక్కడ సెట్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ మాట్లాడతాం కదా. సో దీని నుంచి ఇక్కడ మనకి ఎలిమెంట్ పెట్టినప్పుడు ఇక్కడ తాకుతుంది కదా, ఇక్కడ ముందరికి పెట్టుకుంటే అయిపోతుంది. ఇది కూడా స్టిక్కర్ తీస్తాము. ఇక్కడ మీరైతే వీలైతే పెట్టుకోండి. వెల్క్రో ఐడియా ఉంటుంది కదా మీకు, వెల్క్రో అనేది సెట్ చేసుకుంటే అయిపోతుంది. సో నేనైతే వెల్క్రో పెట్టుకుంటున్నా. ప్లాస్టర్ కూడా వాడచ్చు మీరు, వాడితే ఎంత సేఫ్టీకి అయిపోయింది అనమాట. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం ప్యాడింగ్స్ అనేది సెట్ చేసుకోవాలా. ఇది అనేది మనకైతే గోపురం పెట్టుకునే వైర్ అనమాట, 3.5 mm. సో చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలా.
సో దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట మన దాన్ని బట్టి, మన ముందు ఉంటుంది కదా వ్యూని బట్టి మనం సెట్ చేసుకోవాలా. సో చూడండి ఇది చూడండి. సో ఇదనమాట. సో మనమైతే ఇంకా బైక్ దగ్గర కలుద్దాం. సో వ్యూ పాయింట్ ఎలా వస్తుందో అదైతే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్. సో గాయ్స్ ఆల్ సెట్ అయిపోయింది. చూడండి వ్యూ అనేది ఎలా వస్తుందో మీరే చెప్పాలా, ఎందుకంటే నాకు తెలియదు కదా. నేను మొత్తం సెట్ చేసుకున్నా, తర్వాత నేను చూసుకుంటా కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ బైక్ ఎక్కేసిన అనమాట. సో వాయిస్ అనేది ఎలా వస్తుంది, వీడియో అనేది ఎలా వస్తుంది అనేది చూడండి. అలా ఒక రౌండ్ వేసుకొద్దాం. నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే వీడియో అయితే మంచిగానే వస్తుంది అనుకుంటున్నా, బట్ మీరే చెప్పాలా ఎలా వస్తుందో. సో ఇదనమాట ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు ముందుగా మీకు రావాలంటే బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ దిస్ మీ కార్తిక్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే లవ్ యూ, బాయ్.